ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రజా వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ 11వ వర్ధంతి ఈ నెల 28న ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జీవీకే మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ కె విశేషారెడ్డి తెలిపారు. శనివారం విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్ కుమార్ 11వ వర్ధంతి సందర్భంగా అభ్యుదయ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26న అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన, 27వ తేదీన సాయంత్రము మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర సత్యశోధన నాటక ప్రదర్శన జరుగుతుందని, 28న గౌతమ్ బుద్ధ జీవిత చరిత్రపై నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. 28వ తేదీన విజయ్ కుమార్ వర్ధంతి సందర్భంగా మెగా వైద్య శిబిరం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ కుమార్ హాస్పిటల్ నుండి టౌన్ హాల్ వరకు విజయ్ కుమార్ చిత్రపటం ఊరేగింపు జరుగుతుందన్నారు. అనంతరం వర్ధంతి సభ జరుగుతుందన్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధ అభిమానులు, విజయ్ కుమార్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వేణుకుమార్, కె శ్రీనివాసులు, జి విజయ్ కుమార్, మెమోరియల్ హాస్పిటల్ ఆఫీస్ సెక్రటరీ వి చక్రపాణి, బీటీఏ జిల్లా సెక్రటరీ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ తరపున హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ నెల 28వ తారీఖున డాక్టర్ విజయ్ కుమార్ గారి 11వ వర్ధంతిని మేము ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగబోతున్నాం. ఆ వర్ధంతి సందర్భంగా మేము కొన్ని కార్యక్రమాలను రూపొందించాం. ఆ కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంలో ఇది 3 రోజుల పాటు నెల్లూరు టౌన్ హాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరపాలని ట్రస్ట్ నిర్ణయం చేసింది. అందులో భాగంగా 26వ తారీఖున సైన్స్ ఎగ్జిబిషన్ టౌన్ హాల్ ఆవరణలో ప్రారంభమవుతుంది. దాంట్లో వివిధ సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు ప్రదర్శించబడతాయి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని ఆధారంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు ఒక ప్రెస్టీజియస్ నాటక సంస్థ, వారి ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని నాటక ప్రదర్శన 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తెల్లవారి 27వ తారీఖున మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా సత్యశోధన అనేటువంటి ఒక నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి చేతనే ప్రదర్శించబడుతుంది 6 గంటల నుంచి 8 గంటల వరకు. తెల్లవారి 28వ తేదీన ఉదయాన్నే ఇక్కడ హాస్పిటల్లో రక్త సహాయ శిబిరం జరుగుతుంది. చాలామంది రక్తదానం చేస్తారు. ఆ తర్వాత విజయ్ కుమార్ గారికి నివాళులు అర్పించి మధ్యాహ్నం 3 గంటల నుండి విజయ్ కుమార్ గారి చిత్రపటాన్ని మన హాస్పిటల్ నుంచి టౌన్ హాల్ వరకు ఊరేగింపుగా ప్రజా కళాకారులు, ప్రజల ద్వారా ఊరేగింపుగా మేము తీసుకెళ్ళి అక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 4 గంటలకి మేము ట్రస్ట్ తరపున సైన్స్ యాత్ర విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ విద్యార్థులకి సైన్స్ సెంటర్, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ని విజిట్ చేసేందుకు, వారిలో శాస్త్రీయ దృక్పథం కల్పించేందుకు మేము ఒక సైన్స్ యాత్ర బస్సుని మేము ప్రారంభించబోతున్నాం. ఆ బస్సుని 4 గంటలకి రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ బస్సుని ఏంటంటే ప్రారంభిస్తారు లాంఛనంగా. ఆ తర్వాత 4:30 నుంచి విజయ్ కుమార్ గారు వర్ధంతి సభ జరుగుతుంది. 6 దాకా జరుగుతుంది. అందులో జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటల నుంచి గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర మీద నాటక ప్రదర్శన ఉంటుంది. ఈ రకంగా 3 రోజుల పాటు మేము విజయ్ కుమార్ వర్ధంతిని ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ భావజాలానికి ప్రచార వేదికగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మహనీయుల యొక్క జీవిత చరిత్రని ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రజలు ఇతోధికంగా మరియు అనేక ప్రజా సంఘాలు అంబేద్కరిస్టుల్ని, పూలేయిస్టుల్ని, బుద్ధిస్టుల్ని,
ఇతర అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా మేము స్వచ్ఛంద సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించాం. వారందరూ ఎంతో ఆదరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ముందుకొచ్చారు. అందువల్ల మీ ద్వారా నేను నెల్లూరు జిల్లా ప్రజలకి విన్నవించేది ఏమంటే, ఈ కార్యక్రమాలని మీరందరూ కూడా మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని, ఆ మహనీయుల యొక్క జీవిత సందేశాలని ప్రజలకు చేరవేసేందుకు మేము చేస్తున్న ఈ యొక్క మొత్తం ప్రయత్నాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.